మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇంటి ఇప్పుడు చూద్దాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పర్యటన. హుస్నాబాద్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మొదటి వార్డులోని కస్తూర్బా కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న మహిళలు, కార్యకర్తలు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కేబీ కాలనీలో ఇల్లు లేని వారికి మొదట ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ప్రచారంలో ఇల్లు చూసి బాధపడ్డా దానికి అసెంబ్లీలో మాట్లాడినా గత ప్రభుత్వం హుస్నాబాద్ పట్టణంలో కేబీ కాలనీ ఇంట్లో నివసిస్తున్నారు, చనిపోతే మాకు సంబంధం లేదని బోర్డు రాసిన ప్రభుత్వం అది. కేసీఆర్ తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉండి 2000 పెన్షన్ తప్ప ఏం చేశారు? డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా? దళిత బంధు వచ్చిందా? ఉద్యోగాలు వచ్చాయా? రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలవుతుంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం. 500కి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఎవరికైనా రాకపోతే అధికారులకు చెప్పండి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మీకు కరెంటు బిల్లు లేకుండా చేస్తున్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. ఎవరికైనా ఆరోగ్యం ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి, నేను చికిత్స చేపిస్తా. ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇస్తాం. ఇప్పుడున్న పెన్షన్లు 4000కు పెంచుతాం. రేషన్ కార్డులు ఇస్తాం. గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాం. కేబీ కాలనీకి ఇచ్చిన తరువాతనే వేరే వాళ్ళకి ఇల్లు ఇస్తాం. మహాలక్ష్మి ద్వారా 2500 ఇస్తాం. బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓటు వేసి వృధా చేసుకోవద్దు. మాకు ఓటేసి గెలిపించండి. నేను పేదల వర్గాల నుండి వచ్చిన మీ సమస్యలు నాకు తెలుసు. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓకే టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.